పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై బీఆర్ఎస్ అంచనాలు ఏంటి? ఫలితాలపై పార్టీ నేతలు ఏం విశ్లేషిస్తున్నారు? గెలుపుపై ఆశలు ఉన్నాయా, సన్నగిల్లాయా? ఎన్ని సీట్లపై గులాబీ పార్టీ ధీమాగా ఉంది? ఎన్నికల పోలింగ్ సరళిపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? టేక్ ఎ లుక్. లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ప్రధాన పార్టీలన్నీ ఫలితాల విశ్లేషణలో తలమునకలై ఉన్నాయి. బీఆర్ఎస్ సైతం ఎన్నికల ఓటింగ్ సరళి, పోలైన ఓట్ల లెక్కలు విశ్లేషించుకుంటూ ఓటరి నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 9 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. అధికారానికి దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకొని కనీసం లోక్సభ ఎన్నికల్లో అయినా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్. ఇక మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం చేయడం కేసీఆర్ స్టైల్. అందుకు విరుద్ధంగా కేసీఆర్ ఈ ఎన్నికల్లో బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. ముమ్మరంగా కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఒక దశలో అధికార పార్టీ కంటే భారీ స్థాయిలో కేసీఆర్ మీటింగ్లకు జనాలు హాజరయ్యారు. దీంతో ఎన్నికల పోలింగ్ నాటికి బీఆర్ఎస్ శ్రేణుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఎన్నికలకు ముందు రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 14 సీట్లు గెలవబోతున్నామంటూ మాట్లాడడంతో పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. అంచనాలు రెట్టింపయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు అన్నీ తానై వ్యవహరించారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికలకు ముందు నుంచి పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించారు. ఎక్కువ మంది బీసీ అభ్యర్థులకు సీట్లు ఇచ్చారు కేసీఆర్. మాజీ ఐపీఎస్ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కారెక్కించుకొని నాగర్ కర్నూలు సీటిచ్చారు. ఇక ఉద్యమకారుడు, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించారు. ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అన్ని పార్టీలు ఆయా సెగ్మెంట్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మెజార్టీ సీట్లు మావేనంటూ ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి కొన్ని స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ స్థానాలను గెలుచుకునేందుకు పార్టీ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ఆ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ నేతలను గులాబీ బాస్ కేసీఆర్ ఆరా తీస్తున్నారట. ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉత్సాహం ఎన్నికల తర్వాత కనిపించడం లేదు. గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ అంతా నెగటివ్గా వస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి రైతులు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులంతా కాంగ్రెస్కు జైకొట్టారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో రైతు ఎజెండాతోనే ముందుకు వెళ్లిన కేసీఆర్ గ్రామాలన్నీ తమ వైపు టర్న్ తీసుకుంటాయని అంచనా వేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడంతో పాటు ఆగస్టు 15 వరకు రుణమాఫీ ఇస్తానని హామీ ఇవ్వడంతో మరోమారు రైతులంతా హస్తం వైపు మొగ్గు చూపినట్టు టాక్ నడుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన గ్రేటర్ ఓటర్లు బీఆర్ఎస్తోనే స్థిరంగా ఉంటారని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. కానీ అంచనా తలకిందులైనట్టు ఆ పార్టీ నేతల్లో టాక్ వినిపిస్తోంది. ఈసారి వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు చర్చ జరుగుతోంది. ఇక మొదటి నుంచి అండగా నిలిచిన మైనార్టీలు సైతం అవుట్రౌట్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టు సమాచారం. దీంతో పక్కాగా ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. మెదక్, నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చామని చర్చించుకుంటున్నారు. ఆ స్థానాలపైనే బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.